అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. విశాఖకి సంబంధించి కొత్తగా స్కై సైక్లింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అడ్వెంచర్స్ ఆ స్పోర్ట్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కైలాసగిరి మీద కొత్తగా ఈ స్కై సైక్లింగ్ ఏర్పాటు చేశారు. మనతో పాటు ఈ స్కై సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడగడానికి మనతో పాటు కొంతమంది. చెప్పండి, అసలు ఎంత దూరం వెళ్తారో, అసలు ఎలా జరుగుతూ ఉంటుంది స్కై సైక్లింగ్ అంటే? ఈ డిస్టెన్స్ అయితే పర్లేదు, ఒక 2 minutes దాకా మనకి ఉంటుంది. అండ్ జిప్ లైన్ కంటే స్కై సైక్లింగ్ చాలా కొద్దిగా అడ్వెంచర్గా అనిపిస్తుంది అనమాట. సైకిల్ మధ్యన ఇలా ఊగుతూ ఆ పక్కన వ్యూ అంతా చూసి కిందన మనకి హైట్ ఉంటుంది కదా, అది చూసి కొద్దిగా అడ్వెంచర్స్గా అనిపిస్తుంది. జిప్ లైన్ ఏంటంటే ఒకే గోల్లో వెళ్ళిపోద్ది కదా, ఈ సైకిల్ ఏంటంటే మనం తొక్కాలి. మనం తొక్కుతూ మెల్లిగా చుట్టువైపులు చూసుకొని భయంగా చాలా బాగా అనిపించింది అడ్వెంచర్. అంటే ఒకసారి ఎంతమంది అలౌ చేస్తారు రోప్ మీద? సైకిల్కి ఒకరికి అలౌ చేస్తున్నారు, రోప్కి కూడా ఒకరినే అలౌ చేస్తున్నారు. ఒకటి వెళ్ళిన తర్వాత ఇంకోళ్ళని పంపిస్తున్నారు. సో సింగిల్ బై సింగిలే ఉంటుంది. అండ్ సైకిల్ కూడా అలాగే సింగిల్సే అవుతుంది అనమాట. అంటే ఏమైనా భయం అనిపిస్తుందా, లేకపోతే కళ్ళు తిరగడం లాంటివి? అంటే లైక్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. సో నాకైతే కొద్దిగా భయం అనిపించింది. అంటే జిప్ లైన్ స్టార్టింగ్ వెళ్ళేసరికి ఏమనిపించలేదు అనమాట. పైన ఇలా చూసుకొని వెళ్ళిపోతున్నాం, బాగానే ఉంది. సైక్లింగ్ వచ్చేసరికి మధ్యన ఆగిపోతుంది, పెడల్ చేయాలి మనం. ఆ పెడల్ చేస్తూ పక్కన బీచ్ వ్యూ, ఇక్కడ మనకి కింద అడవిలో అవి చూస్తుంటే కొద్దిగా అనిపించింది. బట్ సెకండ్ రౌండ్కి మొత్తం సెట్ అయిపోద్ది. ఫస్ట్ రౌండ్కి మనకు కొద్దిగా భయంగా అనిపించి కొద్దిగా వేరేగా ఒక ఇది వస్తుంది అనమాట. సో హైట్ ఒకవేళ ఉన్నోళ్ళు అయితే మాత్రం, భయం ఉన్నోళ్ళు మాత్రం ఫస్ట్ రౌండ్కి భయం అనిపిస్తుంది, సెకండ్ రౌండ్కి మీరే భయం వదిలేస్తారు. అలా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను భయపడ్డాను ఇవన్నీ. ఇది చేసిన తర్వాత ఓకే ఇలా ఉంటుంది, అడ్వెంచర్ లైఫ్లో చెయ్యాలి అనిపించేలా అనిపించింది ఇది. అంటే ఇన్బ్యాలెన్స్ అయిందంటే ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా దారిలో? మనకి సైకిల్ తొక్కుతున్నప్పుడు అనిపిస్తుంది, బట్ అది రోప్ దాటదు. ఎందుకంటే దానికి మొత్తం ఉంది కదా, అది పట్టుంది. బట్ మనకే కొద్దిగా పడినట్టు అనిపిస్తుంది, గాలికి ఇటు అటు ఊగుతాం కదా. సో అందుకే అలా అనిపిస్తుంది సైకిల్ ఒక దాంట్లోని. జిప్ లైన్ అయితే అలా ఏమనిపించదు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందో, లేకపోతే పలానా ఏజ్లో ఉన్న వాళ్ళని అలౌ చేస్తాం? అలాగేం లేదు, అందరినీ అలౌ చేస్తున్నారు. బట్ వెయిట్ కూడా మనకి ఆ వైర్, నేను కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటాం కాబట్టి వెయిట్ ఆల్మోస్ట్ 9000 kgs దాకా ఆ వైర్ కాస్తుందంట. సో ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే ఆ జిప్ లైన్స్ అండ్ సైక్లింగ్ దాంట్లో వెళ్ళొచ్చు. Hi, my name is Jomi Punoli. I am the Managing Director of Bharat Mata Ventures Private Limited. It's a Kerala-based adventure tourism company. Here we are doing a joint venture with SSM Logistics and Shipping, and our brand name is RJ Adventures. RJ Adventures is doing a joint venture with VMRDA. We are here doing a sky cycling and zip line, also some rope courses and rocket ejector. Also we are doing the India's longest cantilever glass bridge in Titanic viewpoint. How many cycles are available here? At a time, 2 sky cycling lines are there. Total length is 300 meter. Also, there is a 2-way zip line of 300 meter is there. This glass bridge, which we are going to construct in Vizag, is going to be the longest cantilever glass bridge in India. Total length will be 50 meter. We have constructed another glass bridge in Kerala, in Vagaman, which was 38 meter length. It was become very viral and it became a important milestone of Kerala tourism. RJ Adventures investing a total amount of 6 crores in Kailasagiri. The cost of adventure items will be declared by VMRDA later. What's the cost of a cycling trip? The cost will be declared by VMRDA very soon. After the inauguration, they will be declaring the cost of each adventure items. ఈ స్కై సైక్లింగ్ చేసేటప్పుడు రైడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి మనతో పాటు గాయత్రి ఉంది. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో సైక్లింగ్ స్టార్ట్ అయింది? సైక్లింగ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ రోప్ అనేది పట్టుకోకూడదు. సెకండ్ వచ్చేసి మీరు తొక్కేటప్పుడు పెడలింగ్ అనేది ఆపకూడదు. మీడియం స్పీడ్లో కంటిన్యూస్గా వెళ్తే అది ఆ టవర్కి రీచ్ అవుతుంది. సో అక్కడున్న మా ఇన్స్ట్రక్టర్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫుల్లీ సేఫ్టీ, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. మీకు ఎలాంటి భయం లేదు, మీరు హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొచ్చేసి నేచర్ అంటారా, చాలా బాగుంటుంది. ఈ రైడ్ వెళ్ళేటప్పుడు మీకు అటు సీ కనిపిస్తుంది, ఇటు కొండలు కనిపిస్తాయి. చక్కగా వెళ్ళి రావచ్చు, అందరూ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్ చేసే పని ఏంటంటే, మీకు ఎలాంటి భయం ఉన్నా కూడా భయం అనేది తొలగించి
మిమ్మల్ని రైడ్ ఎంజాయ్ చేసే పని చేస్తారు. మీరు ఎంజాయ్ చేయాల్సింది వాళ్ళ టాస్క్ కాబట్టి మిమ్మల్ని ఎంజాయ్ చేయించే పంపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి నో చెప్పినా కూడా చక్కగా మోటివేట్ చేసి మిమ్మల్ని రైడ్ ఎంజాయ్ చేయేలా చేస్తారు. ఎంత వెయిట్ ఉండొచ్చు ఈ రైడ్? మోర్ దెన్ ఒక 2000 kgs వరకు మన ఇది వెయిట్ అనేది కాస్తుంది. సో ఎవరు కూడా అంత వెయిట్ ఉండరు కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా వెళ్ళి రావచ్చు. రైడ్ అయితే బాగుంది. సో ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం మీద ఈ స్కై సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా సాహసోపేతంగా ఈ సైక్లింగ్ కనిపిస్తూ ఉంది. మొత్తం అందరూ కూడా వైజాగ్లో అందరూ కూడా వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అనుభవించాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్ వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.